వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ చరిత్రలో భాగంగా మనం ప్రదర్శన కళారూపాల గురించి తెలుసుకుందాం. ప్రదర్శన కళారూపాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి వచ్చే అవకాశం ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ప్రదర్శన కళారూపాలు తెలంగాణలో సంగీత నృత్య సంబంధమైన కళారూపాలే కాకుండా మరెన్నో ప్రదర్శన రూపాలు ఉన్నాయి. తెలంగాణలో సంగీత నృత్య సంబంధమైన కళారూపాలే కాకుండా మరెన్నో ప్రదర్శన రూపాలు ఉన్నాయి. ఇవి ఎంతోమంది కళాకారులకు జీవనోపాధిని కల్పించి ప్రజలకు విజ్ఞాన వినోదాలను అందిస్తున్నాయి. మరికొన్ని సంఘంలోని దురాచారాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో తోడ్పడుతున్నాయి. మొదటిగా బుట్టబొమ్మలాట గురించి తెలుసుకుందాం. బుట్టబొమ్మలను పేడతో తయారు చేస్తారు. పెళ్లి ఊరేగింపులు, జాతరలు, ఉత్సవాల సందర్భాల్లో బుట్టబొమ్మలాటను ప్రదర్శిస్తారు. పైభాగం అంతా బొమ్మతో ఉండి లోపలి భాగం డొల్లగా ఉంటుంది. బొమ్మ కాళ్ళు, నోటి భాగంలో రంధ్రాలు ఉంటాయి. ఆటగాడు బొమ్మల లోపలి భాగంలో దూరి ఆడుతుంటే చూసేవారికి బొమ్మ మాత్రమే నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. బొమ్మల్లో ఒకటి స్త్రీది కాదా మరొకటి పురుషుడిది. బొమ్మల్లో ఒకటి స్త్రీది కాగా మరొకటి పురుషుడిది. కొన్ని బొమ్మలు సింగడుగా ఉంటాయి. ప్రజలకు వినోదాన్ని పంచే ఈ కళారూపం ప్రస్తుతం కనుమరుగైంది. చూడగాని కలాపం గురించి తెలుసుకుందాం. చోడిగాని కలాపం తెలంగాణలో ప్రధానంగా దసరా పండుగ సందర్భాల్లో ప్రదర్శించే వేషాల్లో చోడిగాని వేషం ఒకటి. తెలంగాణలో ప్రధానంగా దసరా పండుగ సందర్భాల్లో ప్రదర్శించే వేషాల్లో చోడిగాని వేషం ఒకటి. ఈ వేషధారణ హాస్యాన్ని పుట్టిస్తుంది. ముఖం నిండా సున్నం బొట్లు, వాటి మధ్య నల్లటి చుక్కలు, తలకు నల్లని వస్త్రం చుట్టుకుని దాని మధ్యలో కాకి ఈకలు, నడుముకు గోచి, భుజాన జోలే, చేతిలో దుడ్డుకర్ర పట్టుకొని వీధుల్లోకి ప్రవేశించి హడలెత్తిస్తూ ఉంటాడు. తోలుబొమ్మలాటలో జుట్టు పోలిగాడి మాదిరిగా చోడిగాని కలాపంలో చోడిగానిదే కీలక పాత్ర. తోలుబొమ్మలాటలో జుట్టు పోలిగాడి మాదిరిగా చోడిగాని కలాపంలో చోడిగానిదే కీలక పాత్ర. ఈ పాత్ర కేవలం హాస్యాన్నే కాకుండా కథానాయకుడి పాత్రను కూడా పోషిస్తూ ఉండటం విశేషం. దైనందిన జీవితంలో బాగా ప్రాచుర్యం పొందిన పాత్ర సోలిగాడు. పనిపాట లేకుండా గాలి తిరిగే వారిని సోలిగాడిగా తిరుగుతున్నాడు అనడం పరిపాటైపోయింది. పగటి వేషాల గురించి తెలుసుకుందాం. పగటి వేషాలు ప్రజలకు విజ్ఞాన వినోదాలను పంచే కళారూపాలను కేవలం రాత్రి సమయాల్లోనే ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ వాటిని ప్రదర్శించే కళాకారులు భిక్షువులు పగటి సమయంలోనే ఈ వేషాలు ధరించి ప్రదర్శిస్తూ ఉండటంతో పగటి వేషాలు లేదా పగటి వేషగాళ్ళు అనే పేరు వచ్చింది. వీరినే బహురూపులు అని కూడా వ్యవహరిస్తారు. వీరు తమ వేషధారణ పాత్రల ద్వారా సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, దురాచారాలను వ్యంగ్యంగా హాస్య ధోరణిలో వ్యక్తం చేస్తూ ప్రజలను చైతన్యపరిచేవారు. ఎదుటివారి మనసు నొప్పించకుండా తమ సాహిత్యంతో సమాజంలోని చెడును ఎండగట్టడం వీరి ప్రత్యేకత. పాల్కురి సోమనాథుడు బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలో
బహురూపుల ప్రదర్శనను ప్రస్తావిస్తూ శ్రీశైలంలోని శివరాత్రి ఉత్సవాల్లో వీటిని ప్రదర్శించేవారని తెలిపారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శ్రీశైలంలోని శివరాత్రి ఉత్సవాల్లో వీటిని ప్రదర్శించేవారని తెలిపారు. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంలోను నాటక ప్రదర్శన గురించి చెబుతూ బహురూపులను ప్రస్తావించాడు. కాకతీయుల కాలంలో యుగంధర మహామంత్రి పిచ్చివాడిగా నటించి ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అంటూ పగటి వేషగాడి పాత్ర ద్వారానే విజయం సాధించాడని తెలుస్తోంది. పగటి వేషాల్లో ప్రధానమైనవి ఫకీరు, రెడ్డి, పంతులు, పఠాన్, తాగుబోతు, కోమటి, గారడి వేషాలు పగటి వేషాల్లో ప్రసిద్ధి చెందినవి. బుడబుక్కల, తహసీల్దార్, పాములవాడు, ఎరుకల, దొమ్మరి, భోగం, కోయ, పిట్టల దొర, భట్రాజు, గొల్లబామ, సింగి, సింగడు మొదలైనవి. పాత్రధారి ఏ వేషం వేస్తే ఆ పాత్రోచిత భాషను ప్రయోగించి తన హావభావాలతో అలరించి ప్రజలకు వినోదాన్ని పంచడమే ప్రధానంగా కనిపిస్తుంది. దొమ్మరాట గురించి తెలుసుకుందాం. దొమ్మరాట ఇది కూడా ప్రాచీన కాలం నుంచే ప్రచారంలో ఉన్న ప్రదర్శన కళ. దీన్నే సర్కస్ అని కూడా అంటారు. జన సమ్మర్దమైన ప్రదేశాల్లో 4 వీధులు కలిసే చోట ఈ ప్రదర్శనను నిర్వహించేవారు. ఒక పొడవాటి వెదురు గడను పాతి పురుషుడు డోలు వాయిస్తుండగా స్త్రీ వివిధ రకాలైన సాహస విన్యాసాలను ప్రదర్శిస్తుంది. పాల్కురికి సోమన రచనల ద్వారా క్రీస్తు శకం 13వ శతాబ్దం నుంచే దొమ్మరాట ప్రదర్శించేవారని తెలుస్తోంది. దొమ్మరి సానులు వెదురు గడలపై ఆకాశంలో అప్సరసలు ఆడుతున్న భ్రమను కలిగించేవారని ఆయన తెలిపాడు. గారడి విద్యల గురించి తెలుసుకుందాం. గారడీ విద్యలు. ఈ విద్యలు తెలుగునాట పూర్వకాలం నుంచే ప్రచారంలో ఉన్నాయని తెలుస్తుంది. పాల్కురికి సోమన తన పండితారాధ్య చరిత్రలో గారడీ వారు మోకులపై ఆడినట్లు ప్రస్తావించాడు. పొడవైన చువ్వను ఆకాశంలోకి విసరగానే అది వెదురుగడలా నిలబడటం, గారడీవాడు తాడు మీద నిచ్చెన ఎక్కినట్లుగా జరజర పాక్కుంటూ వెళ్ళి మాయమై తిరిగి ప్రత్యక్షమై చిత్ర విచిత్రమైన విన్యాసాలను ప్రదర్శిస్తాడు. నేటికి పల్లెల్లో ఈ విద్యను ప్రదర్శించే కళాకారులు ఉన్నారు. వేపాకులు దూసి తేళ్లను రప్పించడం, అరచేతిలో రూపాయి నాణేలను వేపాకులు చూపి తేళ్లను రప్పించడం, అరచేతిలో రూపాయి నాణేలను సృష్టించడం, గొంతు కోసి రక్తం చూపించడం, మన వద్ద ఉన్న వస్తువులు సొమ్ములను మాయం చేసి మరొకరి జేబులోకి రప్పించడం లాంటి అనేక ప్రదర్శనలు గారడీ కళాకారులు చేస్తారు. విప్ర వినోదుల గురించి తెలుసుకుందాం. విప్ర వినోదులు వీరు కూడా ఇంద్రజాల ప్రదర్శన లాంటి గారడీ విద్యలనే ప్రదర్శిస్తారు. విప్రులను మాత్రమే యాచిస్తూ, విప్రులు అనగా బ్రాహ్మణులు, విప్రులను మాత్రమే యాచిస్తూ జీవనాన్ని గడుపుతారు. ఒక విశాలమైన ప్రాంతంలో 4 వీధులు కలిసే చోట ఒక చిన్న పందిరిలో ప్రదర్శనను నిర్వహిస్తారు. పందిరి అంటే శాలువా. వీరు రాళ్ళు రప్పలతో దేవతల విగ్రహాలను తయారు చేస్తారు. పందిరిలో ఒక కర్రకు కట్టి ఉంచిన వ్యక్తి పందిరి తెరను ఎత్తి చూసేలోగా మరో కర్ర కట్టి ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. ఒక ఖాళీ అలమారాను పందిరి లోపల ఉంచి చూపిస్తారు. ముఖ్య కళాకారుడు తాటాకుల గ్రంథంలో తెరల మధ్యలోకి వెళ్ళి
పావుగంట వరకు లోపలనే ఉంటాడు. ఈలోగా బయట భజన కార్యక్రమం మొదలై అది పూర్తి కాగానే తెరను తొలగిస్తారు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న అలమారాలో దేవతల విగ్రహాలు దీపారాధనతో వెలుగుతున్న జ్యోతులు, పుష్పాలు, ఫలాలు, నైవేద్య ప్రసాదాలు, పిండి వంటలు దర్శనమిస్తాయి. ఇది ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అద్భుత ప్రదర్శన రూపం. సాధనాశూరుల గురించి తెలుసుకుందాం. సాధనాశూరులు వీరు పద్మశాలీలను మాత్రమే యాచిస్తారు. ప్రదర్శన కూడా విప్ర వినోదుల ప్రదర్శన మాదిరిగానే ఉంటుంది. ఎదురు రొమ్ము మీద పెద్ద పెద్ద బండలను ఉంచి వాటిని సుత్తెలతో పగలగొట్టడం, బుగ్గల్లో ఇనుప చువ్వలను గుచ్చుకోవడం, ముక్కు రంధ్రంలోకి నీటిని పంపి మరో రంధ్రంలో నుంచి బయటకు రప్పించడం, చొప్పబెండ్లతో తయారు చేసిన బండెక్కి ఊరేగడం, మనిషి తలపై పొయ్యిని వెలిగించి పిండి వంటలు చేయడం లాంటి విద్యలను ప్రదర్శించేవారు. జంతరు పెట్టె గురించి తెలుసుకుందాం. జంతరు పెట్టె ఇది మాయల ఫకీరు పెట్టె లాంటిది. జంతరువాడు దీనిలో చేయి పెట్టి అనేక అద్భుతాలను సృష్టిస్తాడు. రకరకాల వస్తువులు, బొమ్మలను ఒకదాని తర్వాత ఒకటి తీస్తూ వాటిని ప్రదర్శిస్తాడు. ఈ విధంగా తెలంగాణలోని ఎన్నో ప్రదర్శన కళలు ప్రజలను రంజింపజేస్తూ వాటినే వృత్తిగా నమ్ముకొని ఆచరిస్తున్న భిక్షువులు, జానపద కళాకారులకు వెలుగులు పంచుతున్నాయి. గొల్ల సుద్దుల గురించి తెలుసుకుందాం. గొల్ల సుద్దులు చెప్పుకుంటూ గొల్లలను యాచించే కళాకారులనే గొల్ల సుద్దులు అంటారు. ఇది ఒక విశిష్టమైన కళారూపం. గొల్ల యాదవుల చరిత్రకు సంబంధించిన శ్రీకృష్ణుడి లీలలు, కాటమరాజు కథను గొల్ల సుద్దులు గానం చేస్తారు. వీరు తమ కథాగానం కోసం కథా వివరాలను చెప్పడానికి పెద్ద వస్త్రాలపై చిత్రించిన బొమ్మలను ఉపయోగిస్తారు. ఆధునిక యుగంలో గొల్లసుద్దుల కళారూపం ప్రచార మాధ్యమంగా కూడా పరిణామం చెందింది. చేతిలో కర్ర, భుజాన గొంగడి వేసుకొని సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలు, మూఢనమ్మకాలను వ్యంగ్యంగా ఎత్తి పొడుపు ధోరణిలో ప్రదర్శిస్తున్నారు. ప్రసార మాధ్యమాలు కూడా ఈ కళారూపానికి విశేషంగా ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నాయి. సామాజిక చైతన్యమే పరమావధిగా జననాట్య మండలి, ప్రజానాట్య మండలి లాంటి వారు వామపక్ష సంస్థలు సామాజిక చైతన్యమే పరమావధిగా జననాట్య మండలి, ప్రజానాట్య మండలి లాంటి వామపక్ష సంస్థలు తమ ప్రచారంలో భాగంగా గొల్లసుద్దులను తిరుగులేని ఆయుధంగా మలుచుకున్నాయి. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. పేరిణి నృత్య కళా సంప్రదాయాన్ని పునరుద్ధరించిన నాట్య కళాకారుడు ఎవరు కనుక చూసినట్టయితే దీని ఆన్సరు నటరాజ రామకృష్ణ. పేరిణి నృత్య కళా సంప్రదాయాన్ని పునరుద్ధరించిన నాట్యకారుడు ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. భామా కలాపం లేదా గొల్ల కలాపం రూపకాలకు మాతృక ఏది అని అడిగినప్పుడు ఆన్సరు కూచిపూడి. మరొక క్వశ్చన్ దీనికి సంబంధించి చూసుకుందాం. పాండవుల వారసులుగా ప్రసిద్ధిగాంచిన గోండులు ప్రదర్శించే నృత్య రూపం ఏది? పాండవుల వారసులుగా ప్రసిద్ధిగాంచిన గోండులు ప్రదర్శించే నృత్య రూపం ఏది అంటే దండారియా నృత్యం. ఆన్సర్ దండారియా నృత్యం. మరొకటి సింధీలు అనే తెగ ఆచరించే నృత్య రీతి ఏది? సింధీలు అనే తెగ ఆచరించే నృత్య రీతి ఏది అని
ప్రశ్న వస్తే ఆన్సరు డమాల్ నృత్యం. డమాల్ నృత్యం. అలాగే ఇంకొక క్వశ్చను, రాసలీలాను పోలిన గిరిజన నృత్యం ఏది? రాసలీలాను పోలిన గిరిజన నృత్యం ఏది? ఆన్సర్ మాధురి నృత్యం. మాధురి నృత్యం. తెలంగాణలో దసరా, మరో క్వశ్చను, తెలంగాణలో దసరా పీర్ల పండుగ సందర్భాల్లో ప్రదర్శించే నృత్య రూపం ఏది? దీని యొక్క ఆన్సరు పులివేషం. ఆన్సరు పులివేషం. తెలంగాణలో దసరా పీర్ల పండుగ సందర్భాల్లో ప్రదర్శించే నృత్య రూపం పులివేషం ఆన్సర్. అలాగే మరొక క్వశ్చను, కాముని ఆట నృత్య కళారూపం మిళితమైన మరో నృత్య విశేషం ఏది అని క్వశ్చన్ వస్తే ఆన్సరు కోలాటం. కాముని ఆట నృత్య కళారూపం మిళితమైన మరో నృత్య విశేషం ఏది అంటే కోలాటం. ఇంకొక క్వశ్చను, కోలాటం అనే నృత్య కళారూపం ఏ రాష్ట్రంలో ఆవిర్భవించిందని భావిస్తున్నారు? కోలాటం అనే నృత్య కళారూపం ఏ రాష్ట్రంలో ఆవిర్భవించిందని భావిస్తున్నారు? ఆన్సర్ కనుక చూసినట్టయితే తమిళనాడు. ఆన్సరు తమిళనాడు. తోలుబొమ్మలాటలు దుష్టపాత్రలకు ఏ జంతువు చర్మాన్ని ఉపయోగిస్తారు? తోలుబొమ్మలాటలో దుష్టపాత్రలకు ఏ జంతువు చర్మాన్ని ఉపయోగిస్తారు? ఇది ప్రశ్న. దీనికి ఆన్సరు మేక చర్మం. ఆన్సరు మేక చర్మం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి ఈ యొక్క టాపిక్ మంచిగా విని అవసరమైతే నోట్స్ రూపంలో కూడా రాసుకోగలరు. థ్యాంక్ యూ.